వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండడంతో వినియోగదారుల రద్దీ పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలను అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ అయితే కిటకిటాలు అయితే ఏర్పడతానో ముఖ్యంగా కూడా పెట్రోల్ బంకులు కావచ్చు, ఎల్పీజీ గ్యాస్ ఏదైతే సిలిండర్ల కోసం కూడా ప్రజలైతే బారు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ పంపులలో ఇప్పటికే కూడా నో స్టాక్ లో బోర్డుతో దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బంకులు అయితే పూర్తిగా కూడా 2 రోజుల నుంచి కూడా పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టి కూడా ఏదైతే ఉంటా ఉన్నాయి. అదేవిధంగా కూడా కొన్ని బంకులలో పెట్రోల్ ఉన్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూడొచ్చు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ పంప్ వద్ద ఉన్నాం. పెట్రోల్ పోసుకోవడానికి అయితే కూడా ఏదైతే వాహనదారులు అయితే వేచి చూస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉదయం నుంచి కూడా ఇదే క్యూ లైన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఒక పక్క అధికారులు ఏదైతే ఇటు ఎల్పీజీకి కావచ్చు, పెట్రోల్ కు ఎటువంటి ఇబ్బందులు లేవు, పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిల్వ లేనటువంటి పరిస్థితి మనం స్వచ్ఛంగా ఏదైతే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పెట్రోల్ పంపులలో నో బోర్డు స్టాక్ ఇవ్వడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడుతుంది. బ్రదర్ చెప్పండి, ఏంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది పెట్రోల్ పరిస్థితి? మాది సింగపూర్ విలేజ్. మేము సిసి ఏరియాలో కానీ శ్రీరాంపూర్ ఏరియా కానీ ఏ బంకులో కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేక మేము మంచిర్యాలకు వచ్చి ఇప్పుడు ఒక లైన్ క్యూలో ఉండి ఇబ్బంది పడుతున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇది ఆదేశాలు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏది కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించే ఆదేశాలు ఉంటాయి కాబట్టి ఇది త్వరలో ఇది మాకు అందుబాటులో అన్ని సౌకర్యాలు రప్పియాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము జనం నానా ఇబ్బందులు పడతాం జనము. ఎందుకంటే ఒక 10-15 కిలోమీటర్ నుంచి వచ్చు అంటే లైన్ అంటే బాగా ఇబ్బందికరం అనిపిస్తుంది మాకు. ఇది త్వరలో పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా కూడా ఇప్పటికే ఒక పక్క ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు, ఇటు పెట్రోల్ కావచ్చు, ఏదైతే ఎల్పీజీ గ్యాస్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిల్వలే అని చెప్తాను. కానీ ఎక్కడ మరి పొరపాటు జరుగుతుంది. ఒక పక్కనేమో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, ఇటు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అదేవిధంగా కూడా గ్యాస్ కు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎట్లా చూస్తారు దాన్ని? వాస్తవం చెప్పాలంటే కేంద్రం నుంచి కూడా అన్ని విడుదలైనాయి, అన్ని వస్తున్నాయి, సౌకర్యంగా ఉన్నాయని చెప్పి కేంద్రం నుంచి అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు, మన రాష్ట్రానికి వచ్చే వరకు ఇక్కడ బాగా ఇబ్బంది కొరతలు ఏర్పడుతున్నాయి. కాకపోతే కేంద్రం మాటకును రాష్ట్ర మాటలకు మాత్రం బాగా చేంజ్ ఉన్నవి. ఇది వాస్తవం చెప్పాలంటే జిల్లా వరకు వచ్చే వరకు కూడా, ఈ జిల్లా వరకు వచ్చే వరకు ఇంకా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. బాగా 10-15 కిలోమీటర్లు వచ్చి లైన్ క్యూ ఉండడం అనేది బాగా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది అని చెప్పి నేను కోరుకుంటాను. ఇబ్బంది అన్నది పోర్టల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాము. ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదున్నా కానీ ఈ జిల్లాల లెవెల్కి వచ్చే వరకు బాగా ఇబ్బందులు పడతాం కాబట్టి దీన్ని ఈ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము బాగా కోరుకుంటున్నాం. రైట్ గా ఇదైతే మనొక వినియోగదారుడు అయిన బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది అసలు పెట్రోల్ పరిస్థితి? This is a very burning issue and they should bring this issue on international level and come together and activate their machinery to stop all this war and then it is possible to restore the position. ఏదైతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసి కూడా ఇది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కు సంబంధించిన నిల్వలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అయితే ప్రజలైతే ప్రభుత్వాలను డిమాండ్ కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. పర్చ్ మాఫియా వార్ ఎఫెక్ట్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు.
ఓపెన్ చేసి ఉన్న పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బార్లు తీరారు. చాలా పెట్రోల్ బంకుల్లో పోలీసుల పహారాలో వినియోగదారులకు పెట్రోల్ పోస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో వాహనదారుల క్యూ లైన్లు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనము పంజాగుట్టలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చి కూడా ఆ క్యూ లైన్లతో జనాలు అయితే ఇక్కడ పెట్రోల్ బంకులకి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా కొరత లేదు, సప్లై కొనసాగుతూ ఉంది అని చెప్పేసి కూడా తెలంగాణ ఏదైతే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెప్తా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, సివిల్ సప్లై అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడా కొరత లేదు అని. అయినప్పటికీ కూడా జనాలు ప్యానిక్ అవుతా ఉన్నారని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అయితే ఇటు డీలర్లతో ఉన్నటువంటి ఏదైతే క్రెడిట్ సిస్టమ్ ఉందో, సో ప్రస్తుతం దాన్ని తొలగించారు పెట్రోలియం శాఖ వారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పెట్రోలియం కంపెనీలకు అదేవిధంగా డీలర్లకు మధ్య ఏదైతే ఈ సయోధ్య సరిగా లేదో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడికి రోడ్ల మీదకి కూడా ఈ లైన్లు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు పెట్రోల్ బంకులు దాదాపు సగానికి పైగా కూడా పెట్రోల్ బంకులు మూసివేసి ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రజలే చెప్తా ఉన్నారు. చాలా వరకు కూడా ఇటు కొంతమంది వాహనదారులు పెట్రోల్ బంకులు తిరిగి ఒక దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఓపెన్ ఉందో అక్కడికి వచ్చి కూడా వాళ్ళైతే ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 వీలర్లు కానివచ్చు, ఇటు 4 వీలర్లు కానివచ్చు, ఏవైనా కూడా ఇటు పెట్రోల్ డీజిల్ ఏదైనా కూడా మళ్ళీ షార్టేజ్ అవుతుందేమో దొరకదేమో అన్నటువంటి ప్యానిక్ తోటి పెద్ద ఎత్తున ప్రజలైతే పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సరే పెట్రోల్ ఉంది అంటున్నారు కదా, ఎందుకు ఇట్లాంటి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఈరోజు? పబ్లిక్ ఏం చెప్పానా, అందరూ ఎక్కువ లీటర్ ఊపించుకుంటారు ఒకసారి, మినిమం 2 లీటర్ 3 లీటర్ బాగుంటుంది. ట్యాంక్ మొత్తం ఫుల్ చేసుకుంటారు. మరి ఎక్కడ ఇబ్బంది కదా, ఇబ్బంది కదా. పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయా చూసారా మీరు? బంద్ ఉన్నాయి, బల్గ బ్రాంచ్ బంద్ అయిపోయినాయి, చూశాను. బల్గ బంద్ అయిపోయినాయి, అందుకో ఇక్కడికి వచ్చాను. ట్యాంక్ ఫుల్ చేసుకుంటే మరి ఇంత చాలా టైం పడుతుంది మనకు, అవునా కదా అని. మినిమం 2 లీటర్ పెట్టుకుంటే అయిపోతుంది. మనం కాంట్రీ ఊపించుకోవాలి కావాలి. ఓకే, ఇక్కడ చూస్తూ ఉన్నాము కదా, మరి కొంతమందికి అంటే 1-2 లీటర్ల చొప్పున పోస్తే కానీ బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ మీరు ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? 2 గంటలు అన్న, 2 గంటల నుంచి తనలాడుతున్నది సార్. ఎండలో నించున్నా, ఆ పోలీసు వాళ్ళు ఎలగొడుతున్నారు. అక్కడ పంపించారు, ఇక్కడ పంపించారు. ఏడికని పోతాం, ఏడని బండ్లు పెడతాం, ఆడ బండ్లు పెడతాం, ఆడ ఆంచలు ఎలగొడుతున్నారు. ఇంత తిరిగి 2 గంటల నుంచి సుక్కలు చూసాం. మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళు పోతున్నారు. మళ్ళీ మాకేమో ప్రాబ్లం ఉంది ఇట్లా. వేరే ఏదైనా పెట్రోల్ బంక్లకు వెళ్ళి వచ్చారా? ఎట్లా ఉంది? 4 పెట్రోల్ పంపులు తిరిగినా అన్న, పెట్రోల్ అయిపోయింది. నువ్వు కూడా వచ్చినా అన్న. నా ప్రాబ్లం తెలుసా, 4 కిలోమీటర్లు పంజాగుట్ట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్నీ తిరుక్కుంటూ వచ్చినాను నేను. ఎంత అని చెప్పాలన్న, ఏం మళ్ళీ వీళ్ళేమో 2 గంటల నుంచి ఆడ కూర్చుని పెట్టి కుక్కలు నిలగొట్టినట్టు ఎలగొడుతుంటే సీఎం వస్తున్నాను. ఏం చేస్తారు, ఏం చేయరు వాళ్ళు, అంతే. కేసీఆరే చెప్తున్నా, నిజంగా కేసీఆరే. సో ఇది చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు పోలీసులు కూడా వచ్చి బందోబస్తు చేస్తూ ఉన్నారు పెట్రోల్ బంకుల్లో. సో ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా రోడ్లపైనకి కూడా ఈ ఒక వాహనాలు అయితే బారులు తీరి ఉన్నాయి. సో ఇది ఇట్లా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు షార్టేజ్ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేసి ఉన్నాయి. ఓపెన్ అయి ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు ఎంతసేపటి నుంచి పెట్రోల్ బంక్లో ఉన్నారు మేడం? హాఫ్ అన్ అవర్ అవుతుందా? హాఫ్ నుంచి ఇక్కడ ఉన్నాను. అంటే ఏమంటున్నారు, పెట్రోల్కి షార్టేజ్ అవుతుందని అంటున్నారా, ఏమంటున్నారు? తెలీదు, మైట్ బి పెట్రోల్ క్రైసిస్ అవుతున్నాయి కాబట్టి దాని మీద ఇష్యూ ఉంది అనుకుంటాను. వేరే బంక్లోకి వెళ్ళి వచ్చారా ఇక్కడ? అసలు 1.5 కిలోమీటర్ నుంచి అన్ని క్లోజ్ ఉన్నాయి, బండి నొక్కుంటూ వచ్చాం ఇక్కడ వరకు. ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందు ప్రివెంటివ్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అయిపోయింది. ముందు అలర్ట్ ఇచ్చేది ఉంటే పబ్లిక్, ఏదైనా ఫేక్ న్యూస్ ప్రొడ్యూస్ చేసే ముందు కొంచెం ప్రాపర్గా ఎవిడెన్స్ ఇచ్చి ఉంటే ఈజీ అవుతున్నాను. సో ఇది ముందస్తుగా ఎట్లాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు కూడా సో ఇట్లాంటి ఏదైతే ఎవరైతే ఇట్లా వదంతులు సృష్టిస్తున్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇట్లా పెట్రోల్ బంకులు మూసివేసేంత వరకు కూడా పరిస్థితి రాకుండా ముందస్తుగానే చర్యలు చేపడితే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు, మేము ఇబ్బందులు పడకుండా ఉండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పెట్రోల్ ఒకవైపు ఉంది సఫిషియెంట్గా అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నా, ఒకవైపు చాలా వరకు పెట్రోల్ బంకులు క్లోజ్ ఉన్నా, ఏది ఏమైనప్పటికీ ఇటు వినియోగదారులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ పెట్రోల్ బంకుల నుంచి రోడ్ల మీదకి పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ వాతావరణం కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డు పెట్టడంతో పెట్రోల్ ఇక దొరకదని ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల
ప్రజలు వదంతులు నమ్మి బంకుల వద్దకు వస్తున్నారని పెట్రోల్ డీలర్స్ అంటున్నారు. 24 గంటలు పెట్రోల్ అందుబాటులో ఉందని చెప్పినా ప్రజలు మాత్రం బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు బారులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. శ్రీనగర్ కాలనీ యొక్క పెట్రోల్ బంక్ వద్ద చూస్తే మాత్రం మరీ ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడికి పబ్లిక్ చేరుకున్నారు. అయితే ఇక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని కూడా రానియకుండా కావాల్సిన ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భారీ గేట్లు పెట్టడం వల్ల కొంత వారి యొక్క వాహనాలు లోపల రాకుండా పెట్రోల్ బంక్ సంబంధించిన సిబ్బంది అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఎక్కువ మొత్తంలో ఇక్కడ పెట్రోల్ బంకుకు రావడంతో పోలీసులు కూడా వారిని క్యూ పద్ధతి ద్వారా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పంపుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క వదంతులు వస్తున్నాయి, వదంతులు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పినా కూడా దీనికి సంబంధించి అందరూ కూడా పెట్రోల్ బంక్కి ఎక్కువ మొత్తంలో అంటే ప్రజలు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు చూస్తే పెట్రోల్ ఉంది, ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్పి కూడా పెట్రోల్ సంబంధించిన డీలర్స్ కావచ్చు అసోసియేషన్ వారంతా కూడా చెప్పినా కానీ ఎక్కడ కూడా వీరి యొక్క ప్రజలు మాత్రము ఈ యొక్క పెట్రోల్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీసిన పరిస్థితి చూస్తున్నాము. ఒక్కొక్కరు లోపలికి పంపించిన వారు తమకు బండిలో పెట్రోల్ కావాలని చెప్పి కూడా ఇలా తోపుకుంటూ ఒక్కొక్క బండి తోపుకుంటూ కూడా లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా మనము ఈ యొక్క లైవ్లో చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ సంబంధించి ఎక్కువ మొత్తంలో ఉంది, ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు లేదు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే కేవలం ప్రజలు ఈ యొక్క పెట్రోల్కు ప్యానిక్ అయ్యి మాత్రం ఇక్కడికి వస్తున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, పెట్రోల్ ఇప్పటికీ 24/7 అందుబాటులో ఉంటుందనేది మాత్రము డీలర్స్ చెప్తున్నా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా పబ్లిక్ బారులు తీసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ప్రధానంగా ఎక్కడ కూడా అంటే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఘటనాస్థ అంటే పెట్రోల్ బంక్ వద్ద చేరుకొని క్యూ లైన్ పద్ధతి ద్వారా పెట్రోల్ని కొట్టించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక్కొక్క పెట్రోల్ బంక్ వద్ద 4 కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో నిలిచిపోయిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ఓవర్ టు స్టూడియో. యుద్ధం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఎక్కడా లేదంటున్నారు స్థానికులు. పెట్రోల్ డీజిల్ సరఫరా ఎక్కడా తగ్గలేదని కరీంనగర్లోని పెట్రోల్ బంక్లో స్టాక్ ఉందంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధాల ఎఫెక్ట్తో పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ దొరకలేదని ఒక సోషల్ మీడియాలో పుకార్లు అయితే రావడంతో ప్రజలు అయితే భయాందోళనకు గురై ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో ఇంకా ఈ రోజు నుండి పెట్రోల్ పెట్రోల్ దొరకలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్ కానీ జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, గోదావరి కనిసైడ్ అయితే ఒక్కసారిగా పట్టణంలో ఉన్న వాహనదారులు పెట్రోల్ బంకులపైకి వచ్చి భారీ క్యూ లైన్లతో పెట్రోల్ ఎక్కువ శాతం వాహనదారులు రెగ్యులర్గా లీటర్ కొట్టించిన వాళ్ళు 5 లీటర్ 10 లీటర్ కొట్టించిన ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు అయితే మనకు ఈ వాహనదారులు భయపడి ఈ పశ్చిమాసియా యుద్ధాల ఎఫెక్ట్తో అయితే రాబో రోజులలో ఎట్లయితే మనకు ఈ గ్యాస్ అనేది కొరత వచ్చిందో పెట్రోల్ కూడా డీజిల్ కూడా కొరత వస్తుందనేది భావించిన వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని ఎక్కువ మోతాదులో అంటే రెగ్యులర్గా ఒక 1/2 లీటర్ 1 లీటర్ తిరిగే వాహనదారులు 5 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకోవడం ఎక్కువగా క్యాన్లలో తీసుకెళ్లిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి పెట్రోల్ గ్యాస్ ఏదైతే పెట్రోల్ డీజిల్ దొరకదేమని చెప్పేసి ఒక భయంతో కూడుకంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం సిటీలలో ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ దారులు ఉంటారు. వాళ్ళ వల్ల కొంచెం వాళ్ళు భయపడి ఎక్కువగా పెట్రోల్ బంకుల వద్ద భారీగా తరలి వచ్చి పెట్రోల్ బంక్ గుమిగూడి లైన్లు భారీ ర్యాలీతో ఉండడం వల్ల ప్రజలకైతే చాలా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో ఇటు చూస్తే అక్కడ కొంచెం ఇప్పుడు మన ప్రస్తుతానికైతే మనం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొద్దున ఉదయం మధ్యాహ్నం సమయం వరకు అయితే ఒక మామూలుగా ఉండేది, రద్దీ తక్కువ ఉండేది. ఎప్పటికప్పుడైతే ప్రజలను అవేర్నెస్ అయితే చేస్తున్న పరిస్థితి పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్తున్నారు. భయపడాల్సిన పరిస్థితి ఏం లేదు, ఖచ్చితంగా స్టాక్ వస్తుంది. స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా వాహనదారులు ఎక్కువగా మినిమం అంటే ఒకరికి 1 లీటర్ కన్నా 2 లీటర్స్ కన్నా ఎక్కువ పోయేరాదు. ఎందుకు మీరు ఎక్కువగా క్యాన్లు తెచ్చుకుని 5 లీటర్లు 10 లీటర్లు బతే మేము ఇచ్చే పరిస్థితి అయితే పెట్రోల్ బంక్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక ప్రజల్లో ఒక ఎక్కువ భయం నెలకొడంతోనే ప్రజలు మాకు పెట్రోల్ డీజిల్ దొరకదో రేపన్నుడు అని చెప్పేసి ఒక భయంతోనైతే వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువగా రద్దీ అయితే ఉన్న పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్ అయితే ఇది మొత్తం మీద అయితే
ఎక్కువగా ప్రజల్లో అవేర్నెస్ సోషల్ మీడియాలో రేపటి నుండి మనకి ఇంతకుముందు అయితే ఇలాగ గ్యాస్ కొరత వచ్చిందో ఆ గ్యాస్ వల్లనే ఇది కూడా సేమ్ పెట్రోల్ కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే ప్రజల్లో ఒక భయందోళన నెలకొడంతోనే ఈ ఉధృత పరిస్థితి వచ్చినట్లయితే మనం క్లియర్ చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజలైతే ఎప్పుడు కూడా అవేర్నెస్ అయితే ఎప్పటికప్పుడు పెట్రోల్ పంప్ యజమానులు అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎలాంటి ఇబ్బంది లేదు, స్టాక్ వస్తుందని చెప్పి ఒకవైపు ప్రభుత్వం కానీ పెట్రోల్ బంక్ యజమానులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. బండారి గార్డెన్స్ లో అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో రాజీనామా ప్రకటన చేశారు. 4.5 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. రాజీనామా సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ గుర్తింపు లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పోరాటం కొత్త కాదని, చంద్రబాబు, కేసీఆర్ తో పోరాడారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోరాడతానన్నారు జీవన్ రెడ్డి. మానసికంగా క్షోభతో అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం. నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమయ్యే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా, జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు, ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికేనే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం నాకు మీరు కల్పించిందని చెప్పండి. అటువంటి అవకాశాన్ని వల్ల మనం వీడడం అనేది ఎవరం కూడా కోరుకోమో, జీర్ణించుకోలేమని చెప్పంటున్నాను. కొడదామంటూనే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళకి న్యాయం కావాలని కొడదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం నాకు తోడు నిలిచినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. స్టేట్ పాలిటిక్స్ లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.
కవిత తన పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. తన మెట్టినిల్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా గుర్తు, పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పనిచేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏపీలో పెరుగుతున్న పర్యాటకుల ఫుట్ ఫాల్ కు అనుగుణంగా హోటల్ గదులు, హోమ్ స్టేలను అందుబాటులోకి తేవాలన్నారు సీఎం చంద్రబాబు. 2029 నాటికి రాష్ట్రంలో 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10,000కు పైగా హోమ్ స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపై ఎలాంటి పరిమితి లేదని వివరించారు. క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అమరావతి రాజకీయాల్లో క్రెడిట్ వార్ మళ్లీ ముదురుతోంది. అభివృద్ధి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ వరకు ప్రతి ప్రాజెక్టు పైన క్రెడిట్ దోపిడీ జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమ హయాంలోనే పెట్టుబడులకు పునాది పడిందని, భూముల ఎంపిక నుంచి కంపెనీలతో చర్చల దాకా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని చెప్పిన జగన్ ఇప్పుడు వాటిని తమ విజయాలుగా చూపించుకోవడం చంద్రబాబు స్టైల్ అంటూ విమర్శించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈ రోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను కాక సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి. ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6, సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములు అన్ని పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లు కూడా గడవక మున్పే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది. ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతా ఉన్నది,
బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోతా ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైట్, గ్రెనైట్, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు, ఇష్టం వచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్కు 11,000 రూపాయలు అడుక్కు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, యా మహానగరంలోకి పోయి వెళ్ళి కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతి. భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు, బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మెటల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మెటల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా, క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్ట్ లో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్ లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసి. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాండిచ్చేరి బోట్ల అపహరణ కేసులో టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. తమిళనాడు బోట్ల అక్రమ చొరబాటు అంశంపై జరిగిన మంత్రుల సమావేశాన్ని తప్పుబట్టారు. బోట్ల అపహరణకు సంబంధించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, బోట్ల చోరీ వంటి అంశాలపై మాజీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. అధికారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది, ఏ విధంగా మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అన్యాయాలకి పాల్పడింది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైనా మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం, సర్వసాధారణమైనటువంటి విషయం. మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జువలదిన్నలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుని తీసుకొచ్చి జువలదిన్న హార్బర్లో పెట్టారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. అయితే నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి